ఏటీఎం కార్డులు బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేస్తున్న కేటుగాళ్లను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసోళ్లు. జనానికి బ్యాంకులమని చెప్పి చీటింగ్ చేస్తున్న వాళ్ళ ఆట కట్టించారు. అయితే ఎవరు కాల్ చేసినా అకౌంట్ ఏటీఎం వివరాలు చెప్పొద్దంటున్నారు పోలీసోళ్లు. ఒకప్పుడు బ్యాంకులున్న పైసలు తెచ్చుకోవాలంటే చాలా కష్టమైతుండే. బ్యాంకుల కాడ గంటల సంధి లైన్ల నిలబడి పైసలు తెచ్చుకుంటుండే. ఇప్పుడంతా ఉల్టా పల్టైంది. కడుపుల సల్లగా కదలకుండా ఇంట్లో కూర్చొని కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లల్లా పైసలు తెచ్చుకునుడు, ఇంకొకళ్ళకిచ్చుడు చేస్తున్నారు. కార్డులతోనే అన్ని పనులు అవుతున్నాయి. ఇంకేముంది, దొంగలు కూడా రూట్ మార్చిండ్రు. అంతకుముందు బ్యాంకులకెళ్లి పైసలు తెస్తుంటే దోచుకునేటోళ్లు ఇప్పుడు వాళ్ళు కూడా స్మార్ట్ గా దోచుకుంటున్నారు. ఏ టెక్నాలజీతో మనం డిజిటల్ మనీ చేస్తున్నామో దొంగలు గదే టెక్నాలజీని మనకంటే మస్తుగా వాడుకుంటున్నారు. హ్యాకింగ్ చేసి మన వివరాలన్నీ తెలుసుకుని ఉన్న పైసలన్నీ ఓడగొడుతున్నారు. బ్యాంకోళ్ల మనీ మంచి ఆఫర్ ఉందని, ఏటీఎం డేట్ అయిపోతుందని, కొత్త కార్డు కోసం మీ వివరాలు కావాలని మందిని నమ్మిస్తున్నారు దొంగలు. వివరాలు ఇచ్చిండ్రో అకౌంట్ల పైసలన్నీ ఖాళీ అయినట్లే. ప్రస్తుతం మన పబ్లిక్ లో ఏమవుతుందంటే ఇప్పుడు డెబిట్ కార్డ్ ఫ్రాడ్ చాలా అవుతున్నాయి. కొంతమంది బీహార్, జార్ఖండ్ నుంచి కాల్ చేసి మేము ఎస్బీఐ నుంచి లేకుంటే ఆర్బీఐ నుంచి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతున్నాం, బ్యాంక్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నాం, మీ డెబిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది, మీ కార్డు రెన్యువల్ చేయాలంటే ఆ నంబర్లు చెప్పాలి. డెబిట్ కార్డు మీద 16 డిజిట్ ఉంటుంది, ఆ నంబర్ చెప్పాలని వాళ్ళు అడుగుతున్నారు. మన పబ్లిక్ ఏమో చెప్పేస్తున్నారు. యాక్చువల్ ఆ డెబిట్ కార్డ్ నంబర్, సివివి నంబర్, ఓటీపీ నంబర్ మనం ఎప్పుడు చెప్పొద్దు. చెప్తే మొత్తం మోసపడతారు. అంత వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ చేస్తారు. ఈ దొంగతనాలన్నీ నైజీరియా దేశం పోరగాండ్లు చేస్తున్నారని పట్టుకున్నారు పోలీసోళ్లు. వీళ్ళందరూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుండి బ్యాంకులమని ఫోన్లు చేసి మోసాలు చేస్తుంటే పోలీసోళ్లు పట్టుకొచ్చి జైళ్లలో పెట్టిండ్రు. ఒక్క నెలల్నే 10-15 కేసులు వస్తున్నాయంటున్నారు పోలీసులు. కంప్లైంట్ ఇయ్యంగానే దేవులాడుతున్న పోలీసులు దేశంలో ఎక్కడున్నా పట్టుకొస్తున్నారు. దేశం విడిచిపోయేటోళ్లే దొరుకుతలేరు. ఇప్పుడు ఈ దొంగ బుద్ధి బీహార్ దేవఘర్ ఊర్లోని పోరగాండ్లకు కూడా అలవాటైందట. స్మార్ట్ ఫోన్లు చేతిలో పట్టుకుని దినాం ఇదే పని చేస్తుండ్రట. ఊరవతల కూర్చొని ఏదో నెంబర్ కొట్టుడు, ఏటీఎం సీక్రెట్ నెంబర్లు తెలుసుకునుడు, ఖాతాల పైసలు ఖాళీ చేసుడు, ఇదంతా నిమిషాలలో చేస్తారు. ఇట్లాంటి నేరాల గురించి జనానికి ఎంత చెప్పినా నెత్తికెక్కుతలేదంటున్నారు పోలీసులు. ఎవరికి బ్యాంకు ఏటీఎం వివరాలు చెప్పొద్దంటున్నారు. చెప్పినాక ఏం చేసినా పైసలు వెనక్కి తెచ్చుడు కుదరదంటున్నారు. పోయినాం జనవరి, ఫిబ్రవరి మొత్తం అక్కడనే జార్ఖండ్, బీహార్ అంతా తిరిగినాం. ఒక 5-6 మెంబర్స్కి పట్టుకున్నాం అంతే, కానీ రికవరీ కాలేదు. మన జార్ఖండ్లో ఒక జామ్తారా విలేజ్ ఉంది. జార్ఖండ్ స్టేట్లో డిస్టిక్ ఉంది జామ్తారా, దాని తర్వాత దాని పక్కలో దేవఘర్ అని ఉంది. అక్కడి నుంచి వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళంతా యంగ్స్టర్స్ ఉంటారు కదా, ఒక బేసిక్ ఫోన్, ఇంకోటి ఏమో స్మార్ట్ ఫోన్ తీసుకొని వాళ్ళది ఇదే పని ఉంది. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఆ టవర్స్ దగ్గర జంగల్లో పోవాలి, ఆ టవర్స్ దగ్గర కూర్చోవాలి, కొట్టాలి నెంబర్స్. ఏది తలిగితే వాళ్ళతో మాట్లాడి ఫుల్ చేసి ఇదంతా చేస్తారు. అదే సింపుల్. ఏమంటే మనం డెబిట్ కార్డ్ నంబర్, సివివి నంబర్ చెప్పదు. మీకు ఇదొచ్చింది, గదొచ్చింది, ఏటీఎం నెంబర్ చెప్పుర్రి, బ్యాంకు నెంబర్ చెప్పుర్రి అంటే నమ్మొద్దంటున్నారు పోలీసులు. మేమే బ్యాంకుకొచ్చి మాట్లాడతామని చెప్పాలంటున్నారు.